సోదరుడు విజయబాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరం మనస్ఫూర్తిగా విజయబాబు గారికి తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ గా, ఐడిసి చైర్మన్ గా నియమిస్తే ఇంతకు ముందే వారు ఛార్జీ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజయబాబు గారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సోదరుడు విజయబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారో, ఈ నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టానికి ఒక మంచి పేరు తప్పకుండా తీసుకొస్తారని, తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ప్రభుత్వ పక్షాన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుపుతూ, పేదోడి ప్రభుత్వంలో ఈనాడు ఏదైతే ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువత పట్ల, బడుగు బలహీన దళిత గిరిజనుల పట్ల, రైతుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి ప్రజలకి అందిస్తూ, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే 7 లక్షల కోట్లు పైచిలకు అప్పుని ఈ కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టినా ఆ అప్పులు తీరుస్తూ 2 కళ్ళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఈనాడు చేపడుతున్న సంగతి మనందరికీ తెలియంది కాదు.